రిలాక్స్ యువర్ మైండ్ అండ్ బాడీ అని చెప్పొచ్చు. శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అని మీరు చెప్పాలి. Gradually take a deep breath. Gradually exhale through mouth. ఓకేనా? యోగా ప్రాక్టికల్ ప్రొసీజర్. నెక్స్ట్ ఓం చాంట్ 5 times. సెకండ్ పాయింట్ ఓం చాంట్. ఓం చాంట్ లోతైన శ్వాస తీసుకొని నాభి నుండి స్టార్ట్ అయి ఛాతి భాగము, గొంతు భాగము, 2 కనుబొమ్మల మధ్యలో నుండి ఓం చాంట్ అనేది రావాలి శబ్దం. 1:1:2 రేషియో ఓం చాంట్. 1:1:2 రేషియో. ఈ రేషియోలో ఓం చాంట్ అనేది చేయాలి. ఇది కూడా 5 సార్లు చేయించాలి స్టూడెంట్స్ తో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఓపెనింగ్ ప్రేయర్. ఓపెనింగ్ ప్రేయర్ లో ఇప్పుడు 3 ఉంటాయి, 3, 4 ఉంటాయి. ఆ 3ంటిని చెప్పుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ అసతోమా సద్గమయ అనే ఒక లైన్ పెట్టేసుకోండి. సెకండ్ అంటే మనము కంటిన్యూగా ఎప్పుడు అసతోమ సద్గమయ ఒక్కటే చెప్పాలనుకోండి, బోర్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇంకొకటి ఓం సనావతు సహనో భునతు ఈ శ్లోకం చెప్పచ్చు. పతాంజలి మహర్షి శ్లోకం. యోగే చిత్తస్య యోపాకరోత్తం ప్రవరం మునీనా పతాంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓకే అండి, కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూ వల్ల అవుతుంది, నో ప్రాబ్లం. దానికి టెన్షన్ కావద్దు, మనం యోగాలో ఉన్నాం కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనల్ని ఇస్తుంది, మన పీస్ ఆఫ్ మైండ్ ని. ఓకే, అవుతుంది. ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ లీవ్ అవుతుంది, ఏమవుతుంది కదండి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. నా చేతిలో కూడా ఏం లేదు, రైట్. మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొంచెం మనము వెంటనే రియాక్ట్ కావద్దు, రైట్. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ లో అసతోమ సద్గమయ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఇక్కడ వరకు అర్థమైందా? సెకండ్ వన్ ఏంటి, ఎవరైనా చెప్పండి.
అన్మ్యూట్ చేయండి. ఓం సహనా ఓం సహనావతు సహనౌ భునక్తు. అది రెండవది అని చెప్పారు సార్. కంటిన్యూ చెప్పడం, కంటిన్యూ చెప్పమంటున్నారా? ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి అనేది లాస్ట్ లో చెప్పాలి, ఎండింగ్ లో, ఓపెనింగ్ లో చెప్పొద్దు. మరి సార్ ఆ దాంట్లో ఉంది కదండి, అట్లా ఆ ప్రేయర్ లో కింద 4వ లైన్ లో ఉంది కదా, మనం చెప్పొద్దా? వాయిస్ కట్ అవుతుంది సార్. మేడం, అయితే ఓపెనింగ్ ప్రేయర్స్ లో మనం ఓం శాంతి అనేది ఓపెనింగ్ ప్రేయర్ లో చెప్పకూడదు, అక్కడ వరకే చెప్పేసి లాస్ట్ క్లాస్ ఎండింగ్ చేస్తాం కదా, అప్పుడు ఓం శాంతి చెప్పాలి. అంతే, అందులో ఉంటుంది, మనం నేర్చుకునే దాంట్లో ఉంటుంది. అదొకటి చెప్పేసి అందరికీ సభ్యులకు ఓం గురుభ్యో నమః ఏదన్నా ఒకటి చెప్పేసి క్లాస్ ప్రారంభించాలి. ఓం గురుభ్యో నమః అనాలని. ఓకే, అలా. ఓకే, శ్లోకం అయితే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. ఓపెనింగ్ ప్రేయర్ ఏముంటది చెప్పండి మీరు. గురు బ్రహ్మ. ఓపెనింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? శవాసనమా? వామప్ సార్. వామప్స్ రాసుకోండి. వామప్స్ ఉంటాయి, వామప్స్ చేయాలి. ఈ వామప్స్ లో కూడా సిట్ లో చేయొచ్చు, చేయొచ్చు. తల నుంచి తల వరకు చేస్తాము, లేదు అనుకుంటే తల నుంచి పాదాల వరకు, టోస్ టు హెడ్, హెడ్ టు టోస్. కొందరికి, నేను కరోనా టైంలో ఒక పేషెంట్ ని తీసుకున్నాను, ఆమెకి కూర్చోవడానికి ఇబ్బంది ఉంటది, నిల్చోవడం కూడా కష్టమే ఆమెకి. అయితే స్లీపింగ్ లో మనం చేయించాలి వార్మప్స్. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే అది ఎక్స్పీరియన్స్ తో వస్తుంది మీకు. ఓకేనా? మీరు రాకింగ్ రోలింగ్ చేశారా పవన ముక్తాసనంలో? ఓకే, నెక్స్ట్ ఏముంటదండి వార్మప్స్ తర్వాత ఏంటి? ఆసనాస్ కాదు, జస్ట్ బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ బ్రెత్ అబ్జర్వేషన్, ఓం చాంట్ సెకండ్ వన్, ఓపెనింగ్ ప్రేయర్ థర్డ్ వన్, వార్మప్స్, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి.
వామప్స్ తర్వాత మీరు ఏ ఆసనాలు ఏ విధంగా తీసుకున్నా ఈ ప్రొసీజర్ అయితే ఈ విధంగా వెళ్ళాలి. బ్రీతింగ్ టెక్నిక్స్ మళ్ళీ అందులో ఏముంటాయి అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, డాగ్ బ్రీతింగ్ మళ్ళీ మీకు చెప్పలేదు అనుకుంటా, చెప్తాము. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ ఇట్లా చెప్పినాం కదా. అండ్ చేతులు ఇట్లా దూరం అనుకోవాలి, 2 చేతులు చేశాం కదా అవి. ఇంకోటి యాంకిల్ స్ట్రెచ్, నిన్న శ్రీవిద్యా మేడం చెప్పింది కదా, టోస్ ని ఇట్లా అన్నాం కదా, శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ. ఒకసారి ఎవరైనా చేయండి, యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్ చేయండి. చేయగలరా ఎవరైనా? యాంకిల్ స్ట్రెచ్. సుజిత గారు కమాన్. యా, అది స్టాండింగ్. సిట్టింగ్ లో కూడా చేస్తాం. సిట్టింగ్ లో దండాసనంలో కూర్చోండి. యాంకిల్ స్ట్రెచ్ ఇట్లా పైకి కింది. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? సూర్య నమస్కారాలు. నెక్స్ట్ ఇప్పుడు సూర్య నమస్కారాలు. తర్వాత స్టాండింగ్ ఆసనాస్ ఒక 2 కానీ 3 కానీ తీసుకోవాలి. ఒక చిన్న కరెక్షన్, సూర్య నమస్కారాల తర్వాత శవాసనంలో రిలాక్సేషన్ ఇవ్వండి. సూర్య నమస్కారాల తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్. ఆఫ్టర్ రిలాక్సేషన్ తర్వాత మీరు స్లోగా సిట్టింగ్ లోకి తీసుకురావాలి స్టూడెంట్స్ ని కానీ ఎవరైనా. ఓకేనా? దెన్ సిట్టింగ్ లోకి వచ్చాక స్టాండింగ్ ఆసనాలు ఒక 2 కానీ 3 కానీ తీసుకోవాలి. తర్వాత సిట్టింగ్ ఆసనాలు ఒక 3 తీసుకోండి. డిపెండ్స్ ఆన్ టైమ్, అక్కడ ఉండే మీకు ఇచ్చే టైంని బట్టి తీసుకోండి. అక్కడ స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్, సుపైన్. ప్రోన్ బోర్లా పడుకొని చేసేవి, సుపైన్ అంటే వెల్కిలా పడుకొని చేసేవి. నోట్ చేసుకోండి. స్టాండింగ్ ఆసనాస్, సిట్టింగ్ ఆసనాస్, ప్రోన్ ఆసనాస్, సుపైన్ ఆసనాస్. ప్రోన్ ఆసనాల దగ్గరలో తెలుగులో రాసుకోండి. ప్రోన్ అంటే బోర్లా పడుకొని చేసే ఆసనాలు, శలభాసనము, ధనురాసనము ఇలాంటివి వస్తాయి, బోర్లా పడుకొని చేసేటివి. మళ్ళీ ఎవరెవరు ఏ ఆసనాలు చేయాలనేవి మనం నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుంటాం.
వెలికిలా పడుకొని చేసే ఆసనాల్లో ఏమొస్తాయి అంటే బ్రిడ్జ్ పోస్, సేతుబంధాసనము, సర్వాంగాసనము. ఎగ్జాంపుల్ గా రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మీరు రిలాక్సేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని రాసుకోండి. రిలాక్సేషన్ టెక్నిక్స్. అది మళ్ళీ మీకు ప్రాక్టికల్ చేపించేటప్పుడు మీకు చెప్తాము. ఇప్పుడు ఓరల్ గా రాసుకోండి సీక్వెన్స్. ఐఆర్టి అని ఉంటది, ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్, ఐఆర్టి. సెకండ్ వన్ క్యూఆర్టి, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. నెక్స్ట్ డిఆర్టి, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. ఒకసారి ఎవరైనా చెప్పండి ఏం చెప్పుకున్నాం? చెప్పండి. IRT, QRT, DRT. Instant Oh. relaxation technique, quick relaxation technique, deep relaxation technique. ఓకే. నెక్స్ట్ నాదానుసంధాన, ఇది కూడా రిలాక్సేషన్ లోనే వస్తుంది. నాదానుసంధానం. నాదానుసంధాన. ప్రతి హెడ్డింగ్ దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోండి. మధ్యలో ఏమైనా మళ్ళీ వేరే రాసుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడకుండా. ఓకే. బ్రీతింగ్ టెక్నిక్స్ లో కొన్ని రాపిస్తాను, సపరేట్ హెడ్డింగ్ పెట్టుకోండి. బ్రీతింగ్ టెక్నిక్స్. యాక్చువల్గా అక్కడ రాపించాలి, మనము మళ్ళీ సపరేట్ క్లాస్ ఎందుకు, అందులో రాసేద్దాం అయిపోతుంది కదా. బ్రీతింగ్ టెక్నిక్. బ్రీతింగ్ టెక్నిక్ లో ఏమేం చేస్తాము? హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్ రాసుకోండి. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. శశంకాసన బ్రీతింగ్. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్, శశంకాసన బ్రీతింగ్, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, డాగ్ బ్రీతింగ్, డాగ్ బ్రీతింగ్,
ర్యాబిట్ బ్రీతింగ్. మౌనిక గారు బ్రీతింగ్ టెక్నిక్స్ ఒకసారి ఇవి మళ్ళీ రిపీట్ చేయండి. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్, శశంకాసన బ్రీతింగ్, టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్, డాగ్ బ్రీతింగ్, రాబిట్ బ్రీతింగ్. నెక్స్ట్ లెగ్ రైజ్ బ్రీతింగ్. మీరు వెలికిలా పడుకొని చేసే దాంట్లో లెగ్ రైజ్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. కొందరికి చెప్పుకున్నాం కదా, ఊపిరితిత్తులు శ్వాసకు సంబంధించి కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిల్చోవడము కూర్చోవడం కూడా కష్టము అనిపించినప్పుడు పడుకోబెట్టి చేయించాల్సి వస్తుంది వాళ్ళకి. ఓకేనా? రైట్. స్టాండింగ్, సిట్టింగ్, ప్రోను, సుపైన ఆసనాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాణాయామం రాసుకోండి. మహేష్ సార్ ఏదైనా పాయింట్ మిస్ అయితే చెప్పండి. సార్ ఏది మిస్ కాలేదు, కరెక్ట్ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రానే వస్తున్నాయి. అవునా? ఓకే సార్. ఓకే, ప్రాణాయామాలో కూలింగ్ ప్రాణాయామాస్ ఉంటాయండి. కూలింగ్ ప్రాణాయామాస్ చలికాలంలో చేయొద్దు, అవి ఎండాకాలంలో చేయాలి. కూలింగ్ ప్రాణాయామాలో శీతలి, చిత్కారి, సదాంత రాసుకోండి. ఇవి 3. శీతలి, చిత్కారి, సదాంత. ఓకే, నెక్స్ట్ విభాగ్య ప్రాణాయామ. విభాగ్య ప్రాణాయామ విభాగ్య ప్రాణాయామాలో 3 స్టెప్స్ ఉంటాయండి. 3 ఉంటాయి. అబ్డామినల్ వరకు చిన్ముద్రతో, చిన్మయ ముద్రతో, ఆది ముద్ర, బ్రహ్మ ముద్ర, వీటితో విభాగ్య ప్రాణాయామం చేస్తాం. అవి మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి, అక్కడ కింద ఒక 4-5 లైన్లు వదిలేసేయండి. విభాగ్య ప్రాణాయామం దగ్గర విభాగ్య ప్రాణాయామము. నాడీ శోధన ప్రాణాయామం రాసుకోండి. నాడీ శోధన ఆర్ అనులోమ విలోమ. చంద్ర అనులోమ విలోమ, సూర్య అనులోమ విలోమ. చంద్ర అనులోమ విలోమము లో బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. సూర్య అనులోమ విలోమము వెయిట్ లాస్ కోసం చేస్తారు. వెయిట్ లాస్, లో బీపీ ఉన్న వాళ్ళకి, అస్తమా ఉన్న వాళ్ళు సూర్య అనులోమ విలోమం చేయొచ్చు. వేడిగడ్డలు అవుతున్న వాళ్ళు చేయకూడదు.
హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా సూర్యానులోమ విలోమం చేయొద్దు. విభాగ్య ప్రాణాయామము, కూలింగ్ ప్రాణాయామాలు, చంద్రానులోమ విలోమము, సూర్యానులోమ విలోమము, నాడీ శోధన, ఇంకా సార్ ఏమైనా ఉన్నాయి? సార్ మహేష్ సూర్య సార్ ఒక్క నిమిషం సార్, సూర్య అనులోమ విలోమ ఎవరెవరు చేయకూడదు సార్ ప్రాణాయామాలలో? అది హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు. హై బీపీ ఇంకా సార్ కొంచెం లైట్ గా ఓకే, మరి ఎక్కువ కాదు. ఇది భోజనానికి పావు గంట ముందుగా చేయాలి. ఒకవేళ మీరు బాగా వెయిట్ ఉన్నారు అనుకుందాం, బాగా వెయిట్ ఉన్నారు, చేయాలనిపిస్తే ప్రాక్టీస్ భోజనానికి ఒక 10-15 మినిట్స్ ముందుగా చేసి భోజనం చేయాలి. రాసుకోండి అది. సూర్యానులోమ విలోమమైన చంద్రానులోమ విలోమమైన ఈ రెండు కూడా భోజనానికి ముందుగా చేయాలి. ఇవి చేస్తే మంచిది అంతేనా సార్? లేక కంపల్సరీ అప్పుడే చేయాలా, తర్వాత చేయకూడదు ఎప్పుడు కూడా? అప్పుడే, ఇవి ఇప్పుడే చేయాలి. చంద్రానులోమ విలోమము, సూర్యానులోమ విలోమము భోజనానికి ముందుగా చేస్తారు అన్నట్టు. అస్తమా ఉన్న వాళ్ళు, దగ్గు ఉన్న వాళ్ళు, అండ్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, ఇవన్నీ సూర్యానులోమ విలోమం దాంట్లో రాసుకోండి. అస్తమా ఉందనుకోండి, వాళ్ళు సూర్యానులోమ విలోమం ప్రాక్టీస్ చేయాలి. చేయాలా? చేయాలి. హై బీపీ ఉన్న వాళ్ళు చెయ్యొద్దు, ఓకేనా? అండ్ ఎక్కువ కోపం వస్తూ ఉంటది కొందరికి తొందరగా, వాళ్ళు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయొద్దు. మౌనిక గారు నవ్వుతున్నారు. పుష్పలీల గారికి కోపం వస్తుందా? నెక్స్ట్ చంద్రానులోమ విలోమము. అస్తమా, సైనస్ ఉన్న వాళ్ళు చంద్రానులోమ విలోమం చేయొద్దు. చంద్రానులోమ విలోమం అని రాసుకొని బ్రాకెట్ లో రాసుకోండి. ఏమన్నా పాయింట్ మిస్ అయితే మళ్ళీ చెప్తాంలేండి. చంద్ర అనులోమ విలోమాలో అస్తమా, సైనస్ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు చెయ్యకూడదు. లో బీపీ ఉన్న వాళ్ళు కూడా చంద్రానులోమ విలోమం చెయ్యకూడదు. ఏం రాశారు చెప్పండి ఒకసారి. నాడీ శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు వీటిని. చంద్ర అనులోమ విలోమలో లో బీపీ ఉన్నవారు, అస్తమా మరియు సైనస్ వీరు చంద్ర అనులోమ విలోమ చేయకూడదు. సూర్య అనులోమ విలోమ హై బీపీ వాళ్ళు చేయకూడదు. భోజనానికి ముందు సూర్య మరియు చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామాలు 10 నిమిషాల ముందు చేయాలి. అంతేనా సార్? ఓకే అండి.
అది అందులో మిక్స్ చేసిల్లా మీరు కిచిడి అంటే చేసి మొత్తం? ఫస్ట్ మీరు చెప్పారు కదా చంద్రలో లో బీపీ వారు చేయొద్దని, మళ్ళీ తర్వాత మీరు అస్తమా వారు సైనస్ వారు కూడా చేయొద్దు అన్నారు కదా. ఇప్పుడు భోజనానికి ముందుగా చేయాలనే పాయింట్ సపరేట్ నోట్ అని పెట్టుకొని రాసుకోవాలి. అది మీరు స్కూల్ పిల్లలు కాదు కదా, అట్లా చెప్పేసాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. సూర్యానులోమ విలోమము ఇంకా ఎవరు చేయొచ్చు, ఏంటి బెనిఫిట్స్? సుధిక గారు చెప్పండి. సార్ సూర్యానులోమ విలోమ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయొద్దు సార్. అస్తమా ఉన్న వాళ్ళు చేయొచ్చు సూర్యానులోమం. చంద్ర అనులోమ విలోమం అది అస్తమా సైనస్ ఉన్న వాళ్ళు చేయొద్దు. లో బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు సార్. ఇంకా 10 minutes ముందు భోజనం చేసి 10 minutes ముందు చేయాలి ఈ ఆసనాస్. చంద్ర అయ్యో అనులోమ విలోమ. సూర్య అనులోమ విలోమ ఇంకో 2-3 పాయింట్స్ చెప్పాను నేను, బెనిఫిట్స్. వెయిట్ లాస్ కోసం కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. అండ్ ఎవరు చేయొద్దంటే మళ్ళీ దాంట్లో వేడిగడ్డలు అయితే ఉంటాయి చూడండి, వాళ్ళు కూడా సూర్యానులోమ విలోమం చేయొద్దు. వేడిగడ్డలు అవుతాయి కొంతమందికి, శరీరం వేడి తత్వం ఉంటది. ఎక్కువ కోపం వచ్చే వాళ్ళు కూడా చేయొద్దని చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకో లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి. క్రియాస్ అని రాసుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ క్రియాస్. ఇది బిఫోర్ ప్రాణాయామము చేయాలి. యాక్చువల్ గా మనం చేయాల్సింది బిఫోర్ ప్రాణాయామ వి షుడ్ ప్రాక్టీస్ క్రియాస్. క్రియా అని హెడ్డింగ్ పెట్టుకోండి. క్రియాస్. ఇది బిఫోర్ ప్రాణాయామం. ప్రాణాయామ కంటే ముందుగా చేయాలి ఇవి. క్లీనింగ్ ప్రాసెస్ క్లీనింగ్ పర్పస్ ఇది. కపాలభాతి, భస్త్రిక, కపాలభాతి, భస్త్రిక, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి. చూడండి అది ఎట్లా ఉంటుందో చూడండి. ఇట్లా ఉంటది కదా, శ్వాసను బయటికి వదిలేస్తాం. ఒకవైపు క్లోజ్ చేస్తాము, ఇటు వదిలేస్తాం. ఓకేనా? కపాలభాతి ఎట్లా చేస్తాము? శ్వాస బయటికి వదులుతాము, పొట్ట అనేది లోపలికి వెళ్తుంది. ఒకవేళ మీరు కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కపాలభాతి, ఒకసారి అందరూ నోట్స్ పక్కన పెట్టండి. నోట్స్ పక్కన పెట్టండి. వజ్రాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ ని పొట్ట మీద ఉంచండి.
ఓకేనా? ఎడమ చేతిని పొట్ట మీద పెట్టాము. ఓకే, మీరిప్పుడు శ్వాస బయటికి అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అది గమనించాలి. రైట్ హ్యాండ్ అన్నం తినే చేతిని జ్ఞానముద్ర గాని ప్రాణముద్ర గాని పెట్టుకోండి. ఇట్లా ఇప్పుడు కపాలభాతి చేస్తున్నాం. కమాన్, శ్వాస బయటికి అనండి, పొట్ట లోపలికి వెళ్తుంది. సరే, ఇది ఒక సజెషన్ సార్. ఇది ఎవరైనా సర్జరీస్ గిట్ల అయిన వాళ్ళు చేయకండి ఇది. ఎందుకంటే లేడీస్ ఉన్నారు కదా ఇక్కడ, ఉమెన్స్ ఉన్నారు కాబట్టి సర్జరీ అయిన వాళ్ళు చేయకండి. అంటే రీసెంట్ సార్ మహేష్, ఓకే, థ్యాంక్ యూ. రీసెంట్ సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదండి, అంతే. ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. జస్ట్ ఏంటి, మనం ప్రాక్టీస్ చేయిస్తలేం మహేష్, ఊరికే చెప్తున్నాం 1-2 minutes అంతే. అలాగా సార్? అసలు సర్జరీ అయిన వాళ్ళు ఎప్పుడు చేయకూడదా, లేదా రీసెంట్ గా ఒక 6 months అట్లా అయితే చేయకూడదా? మినిమం 6 నెలల నుండి 8 నెలల గ్యాప్ తీసుకోవాలండి సర్జరీ అయిన. తర్వాత చేయొచ్చు కదా? ఆ తర్వాత కూడా వాళ్ళ కండిషన్ బట్టి స్లోగా గురుముఖంగా చేయాలి. ఓకేనా? అంటే లేడీస్ కామన్ గా అందరికి కూడా ఈ ఆపరేషన్స్ కామన్ గా అవుతుంటాయి కదా పిల్లల గురించి, కాబట్టి వాళ్ళు చేయొచ్చా చేయకూడదా అని. మినిమం ఒక 6 నెలల నుంచి 8 నెలల గ్యాప్ తీసుకోవాలి, తర్వాత చేయొచ్చు. ఈ ముందుగా గాని వీళ్ళు సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు, చిన్నవి సూక్ష్మ వ్యాయామాలు గాని, ప్రాణాయామం గాని, అది బ్రీతింగ్ టెక్నిక్స్ గాని, చిన్నవి గైడెన్స్ తో, ఎవరైనా గురువు ఆధీనంలో గైడెన్స్ తో స్లోగా చేసుకోవచ్చు. పెద్ద ఆసనాలు చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు కపాలభాతి ఆ పక్కన రాసుకోండి బ్రాకెట్ లో. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు ఇది. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కపాలభాతి చేయకూడదు. ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కపాలభాతి, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్, ఇది స్లోగా గురుముఖంగా చేయొచ్చు. గుండెకి సంబంధించి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కపాలభాతి చేయకూడదు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు. ఇంకా ఏవైనా పాయింట్స్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇది భస్త్రిక కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు భస్త్రిక చేయొద్దు, వాళ్ళు కూడా స్లోగా చేయాలి. భస్త్రిక ఎట్లా చేస్తారండి? మనం జస్ట్ ఓవరాల్ గా మనం ఏంటంటే ఒక నోట్స్ రాసుకుంటున్నాము, సీక్వెన్స్, దాంట్లో ఏది ఎలా అనేది చూస్తున్నాం అంతే, జస్ట్ ఫర్ డెమో. భస్త్రిక ఎట్లా చేస్తారండి?
చేయండి ఎవరన్నా. కమాన్. మనకి శ్రీనివాస్ గారు, వందన గారు కరెక్ట్ గా చేస్తున్నారు. శ్వాస తీసుకుంటూ చేతులు ఎత్తాలి, పిడికిలి వదిలేస్తాము. శ్వాస వదిలేస్తూ ఇట్లా కిందికి వస్తాం. ఓకేనా? స్పాండిలోసిస్, మెడ నొప్పులు ఎక్కువగా మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. రాసుకోండి. భస్త్రిక. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మళ్ళీ కవర్ చేస్తాము, నో ప్రాబ్లం. ఇవి ప్రాణాయామం కంటే ముందుగా కపాలభాతి కానీ, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్ కానీ, భస్త్రిక కానీ ప్రాణాయామం కంటే ముందుగా చేసి నెక్స్ట్ నాడీ శోధన ప్రాణాయామము, కూలింగ్ ప్రాణాయామాస్ ఏవైనా కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాణాయామాస్ లో భ్రామరీ ప్రాణాయామ, అది కూడా రాసుకోండి ఒక పాయింట్. భ్రామరీ ప్రాణాయామం. నిద్రలేమి, హెడేక్, తలనొప్పి ఉన్న వాళ్ళు, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు భ్రామరీ ప్రాణాయామం చేయాలి. ఇంకొకటి ఒక పాయింట్ మిస్ అయింది. ఐఆర్టి అని రాసుకున్నారు కదా మీరు రిలాక్సేషన్ టెక్నిక్ లో. ఐఆర్టి అక్కడ పక్కన రాసుకోండి. పిట్స్ అని వస్తుంది చూడండి, పిట్స్ వాళ్ళు అది చెయ్యొద్దు. ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే టోటల్ బాడీని ఇట్లా స్క్వీజ్ చేస్తామన్నట్టు మనం. నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాలేండి, అది రేపు క్లాస్లో చేపిస్తా. టోటల్ బాడీని ఇట్లా స్క్వీజ్ చేస్తాం అన్నట్టు ఇన్స్టాంట్ రిలాక్సేషన్ టెక్నిక్ లో. వాళ్ళు పిట్స్ ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ ప్రేయర్. లాస్ట్ కి క్లోజింగ్ ప్రేయర్ అని రాసుకోండి. క్లోజింగ్ ప్రేయర్ తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగాలి మీరు స్టూడెంట్స్ ని. ఓకేనా? క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చెప్తారు?